కథాస్రవంతి. సరిహద్దుకు ఆవల కథ. రచన శ్రీ గంధం నాగేశ్వరరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ గంధం నాగేశ్వరరావు మంజరిగారి పాఠకులకు సుపరిచితం. వివిధ దిన వార మాసపత్రికల్లో మంజరి కథలు, సీరియల్స్ ప్రచురించబడ్డాయి. మంజరిగారిలోని విశిష్టత ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పగలగడం, పదాడంబరాలు లేకుండా వాడుక భాషలో రాయడం, నేల విడిచి సాము చెయ్యని పాత్రలు సృష్టించడం, మానవ సంబంధాల్ని ఉన్నతంగా చూపించడం. సెల్యూట్ చేసిన ల్యాన్స్ నాయక్ రామ్సింగ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆఫీసర్ కమాండింగ్. సెర్చ్ పార్టీతో నేను వెళ్తాను సార్, వినయంగా అన్నాడు రామ్సింగ్. ఎందుకు అడిగాడు ఆఫీసర్ కమాండింగ్. స్వామి నాకు మిత్రుడు సార్, చెప్పాడతను. అప్పటికే ఆఫీసర్ కమాండింగ్ చాలా విసుగ్గా ఉన్నాడు. నిన్న తెల్లవారుజామున పెట్రోలింగ్ పార్టీ ఒకటి మందు పాత్రకి బలైంది. 5 శవాలు మాత్రం దొరికాయి. ఆయుధాలు, శరీరాల మీదున్న విలువైన వస్తువులు పట్టుకుపోయారు శత్రు సైనికులు. 2 భారత సైనికుల శరీరాలు కత్తిపోట్లకు గురయ్యాయి. అంటే మందుపాత్ర పేలాక ప్రాణాలతో మిగిలిన వారిని అంతమందించారన్నమాట. పెట్రోలింగ్ పార్టీలోని స్వామి అనే సైనికుని ఆచూకీ లేదు. శత్రు సైనికులు బందీగా పట్టుకుపోవడానికి అవకాశం లేదు. ఏ తుప్పల్లోనూ శరీరం పడి ఉంటుందన్న ఆలోచనతో సెర్చింగ్ పార్టీని పంపుతున్నారు. 2 దేశాల సరిహద్దుకి మధ్య ఎవరికీ చెందని 2 కిలోమీటర్ల ప్రాంతంలో చిన్న అడవి ఉంది. చొరబాటుదారులు అడవి ప్రాంతంలో పెట్రోలింగ్ పార్టీ కనుమరుగైన మరుక్షణం సరిహద్దు దాటుతారు. చొరబాటుదారులను వెంటాడే క్రమంలో పెట్రోలింగ్ పార్టీ మందుపాత్ర పేలుడులో చిక్కుకుంది. ఇది శత్రువు ఎత్తుగడ కావచ్చు. సరే వెళ్ళు, చెప్పాడు కమాండింగ్ ఆఫీసర్ ఆలోచనల నుండి తేరుకుని. రామ్సింగ్ సెల్యూట్ చేసి అక్కడి నుండి కదిలి సెర్చింగ్ పార్టీ ఇన్ఛార్జ్ హవల్దారికి రిపోర్ట్ చేశాడు. ఆ తర్వాత స్టోర్ నుండి ఆయుధాలు తీసుకున్నారు. సెంట్రీలు చూస్తూ ఉండగా సెర్చింగ్ పార్టీ బార్డర్ దాటింది. క్రమంగా సెర్చింగ్ పార్టీలోని 4 సభ్యులు కనుమరుగయ్యారు. అంతా సరళ రేఖ మాదిరిగా తమ మధ్య 4 అడుగులు దూరం ఉండేటట్టు చూసుకుని నడుస్తోంది సెర్చింగ్ పార్టీ. కాళ్లకి మెత్తని జంగిల్ షూస్ ఉండడంతో అడుగుల శబ్దం రావడం లేదు. అందరికంటే ముందున్న వ్యక్తి పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ అడుగులేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం పసిగడితే తమ టీముని హెచ్చరిస్తాడతను. శత్రువుకి సమీపంగా వెళుతున్నామనే స్పృహ ఉంది అందరికీ. జాగ్రత్తతో పాటు ఆయుధాన్ని దూరం చేసుకోకూడదు. మృత్యువు చెప్పి రాదు. అడవిని సమీపించాక అంతా నేల మీద పడుకున్నారు. టీం లీడర్ బైనాక్యులర్స్తో అత్యంత జాగ్రత్తగా ముందుకు చూశాడు. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎక్కడా అనుమానించదగ్గది ఏమీ కనిపించలేదు. క్లియరెన్స్ సిగ్నల్ ఇచ్చి నెమ్మదిగా లేచాడు. అందరూ గన్స్ లోడ్ చేసి అటాకింగ్ పొజిషన్లో ముందుకు కదిలారు. వారి చూపు ముందున్న ప్రదేశం మీద ఉంది. ముందు రోజు అక్కడ మందుపాత్ర పేలింది. 5 శవాలను తీసుకొచ్చారు క్యాంపుకి. దొరకని శరీరం కోసం ఇప్పుడు వచ్చారు. లీడర్ చెయ్యెత్తాడు. అందరూ టక్కున ఆగిపోయారు. అడవిలో అస్పష్టంగా ఉన్న కాలిబాటకి అడ్డంగా ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి ఉంది. ఆ గొయ్యి చుట్టూ తిరిగి అవతలికి వెళ్ళాడు లీడర్. కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా అరిచాడు, ఇక్కడ ల్యాండ్ మైన్ ఉంది. నేల మీద 2 అడుగులు లోతు తవ్వి ఆ గోతిలో భూమికి సమాంతరంగా అమరుస్తారు మందుపాత్ర. ఒక్క సేఫ్టీ పిన్ మాత్రమే బయటికి కనిపిస్తుంది. దానిమీద కాలు వేసినా లేదా కాలితో తన్నినా సేఫ్టీ పిన్ లోపల ఉన్న కెఫ్కి తగిలి పేలుతుంది. చుట్టుపక్కల 10 అడుగుల దూరం వరకు దాని ప్రభావం ఉంటుంది. యుద్ధభూమిలో అత్యంత వినాశకారి ఆయుధం ల్యాండ్ మైన్. బాటకిరువైపులా కదిలేరు 4. వాళ్లంతా నేలని పట్టి పట్టి చూశారు. శత్రువు చాలా ప్రమాదకరమైన వాడనే ఆలోచన వాళ్ల బుర్రలో కదులుతోంది. ఇక ఎలాంటి ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక వాళ్ళు కాస్త స్వేచ్ఛగా కదలసాగారు. ఒకవైపు గాలిస్తూ వెళ్లిన రామ్సింగ్కి చిన్న లోయ ఒకటి ఎదురైంది. అతను తలెత్తి చుట్టూ చూశాడు. ఒక చెట్టు కొమ్మకు యూనిఫామ్లోని పీలిక ఒకటి వేలాడుతూ కనిపించింది. వీపుకి అమర్చుకున్న హ్యావర్ శాక్ నుండి రోప్ తీశాడు రామ్సింగ్. దానికి చివర రాయి కట్టి లోయలోకి వదిలాడు. 3 వంతులు తాడు లోపలికి వెళ్ళాక నేలకు తగిలింది రాయి. ఇన్ఛార్జికి చెప్పి 2వ కొన చెట్టుకు కట్టి తాడు పట్టుకుని దిగడం ప్రారంభించాడు. 10 నిమిషాలకి తాడు లూజ్ అయింది. ఇన్ఛార్జి లోపలికి తొంగి చూశాడు.
వెలుగుతున్న టార్చి చుక్కలా కనిపించిందంతే. గంట తర్వాత లోపల నుంచి రామ్సింగ్ గొంతు వినిపించింది. బాడీ దొరికింది, స్లీపింగ్ బ్యాగ్ లోపలికి పంపండి. స్లీపింగ్ బ్యాగ్ మరో తాడుకు కట్టి లోయలోకి పంపాడు ఇన్ఛార్జ్. అరగంట తర్వాత శవాన్ని పైకి లాగాక రామ్సింగ్ పైకొచ్చాడు. రామ్సింగ్ సూచన ప్రకారం 2 జవాన్లు బాడీతో అక్కడి నుంచి కదిలారు. రామ్సింగ్ తన హోవర్ శాక్ నుంచి చిన్న గుణపం ఒకటి బయటికి తీశాడు. అదెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు హవల్దార్. మన వాళ్ల చావుకు కారణమైన శత్రువుకి బుద్ధి చెప్పాలి. మీరు లైనింగ్ పొజిషన్లో బైనాక్యులర్స్తో శత్రు సరిహద్దుని గమనించండి. ఎవరైనా ఇటు వస్తుంటే నన్ను హెచ్చరించండి చెప్పాడు రామ్సింగ్. అతను ఏం చేస్తాడో అర్థం కాకపోయినా నేల మీద పడుకుని బైనాక్యులర్స్ కళ్ల ముందు పెట్టుకుని గమనించసాగాడు హవల్దార్. ల్యాండ్ మైన్ పేలుడుతో ఏర్పడిన గొయ్యి అవతల మొత్తం 4 మందు పాత్రలున్నాయి. వాటి మధ్య దూరాన్ని కాలి అడుగులతో కొలిచాడు. ఒక్కొక్క దాని మధ్య 10 అడుగుల దూరం ఉంది. శత్రు సరిహద్దు వైపు ఉన్న చివరి ల్యాండ్ మైన్ నుంచి 10 అడుగులు వెనక్కి నడిచి అక్కడ చిన్న గుణపంతో గుండ్రంగా నేల మీద గుర్తుపెట్టాడు. దాని తర్వాత ఒకటి, ఆ తర్వాత మరొకటి పెట్టాడు. తను చెయ్యబోతున్న పనిని ఒకసారి సమీక్షించుకున్నట్టు కొన్ని క్షణాలు చూశాడు. తను చేస్తున్నది చాలా ప్రమాదకరమైన పని. ఏమాత్రం తేడా వచ్చినా నామరూపాలు లేకుండా పోతాడు. గుర్తులు పెట్టిన చోట గోతులు తవ్వడానికి అరగంట పట్టింది. ఆ తర్వాత తనకి దగ్గరలోని ల్యాండ్ మైన్ దగ్గరికి వెళ్ళాడు. దానికి కాస్త ఎడంగా చుట్టూ అడుగున్నర లోతు తవ్వాడు. ఆ పని చేస్తున్నప్పుడు అతని బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. చివరగా మట్టి మీద నిలబడిన ల్యాండ్ మైన్ కిందికి 2 చేతులు పోనిచ్చి ఊపిరి బెగబట్టి నెమ్మదిగా పైకి లేపాడు. అది కదలకుండా తీసుకెళ్లి తను తీసిన ఓ గొయ్యిలో ఉంచి చుట్టూ మట్టి కప్పాడు. మిగతా 2 కూడా అలాగే తీసుకెళ్లి పాచాడు. 3 మందు పాత్రలు వెనక్కి జరిపాక మిగిలిన దాని దగ్గరికి వచ్చాడు. బరువైన రాయికి రోపు కట్టి ఆ మందు పాత్ర మీద ఉంచాడు. రెండో చివరి రోపుని ఓ చెట్టుకు వదులుగా ముడివేసి చేతులు దులుపుకున్నాడు. అంతవరకు రామ్సింగ్ చర్యల్ని గమనించిన హవల్దార్ అన్నాడు, చాలా ప్రమాదకరమైన పని. ఏదైనా ల్యాండ్ మైన్ నీ చేతిలో పేరితే నిన్న పోయిన 6గురికి మరొకరు జత అయ్యేవాడు. ప్రమాదమని శత్రువుకి బుద్ధి చెప్పకుండా ఊరుకుంటామా నవ్వాడు రామ్సింగ్. డెడ్ బాడీతో క్యాంపు చేరుకుంది సెర్చింగ్ పార్టీ. మర్నాడు తెల్లవారుజామున రామ్సింగ్ని నిద్రలేపాడు సెంట్రీ. అతను బ్యారక్ నుంచి బయటకు వచ్చి చన్నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. చల్లగా ఉంది వాతావరణం. మరి కాసేపట్లో అదృశ్యం కావడానికి సమాయత్తం అవుతోంది చీకటి. రామ్సింగ్ సరిహద్దు దాటి నిశ్శబ్దంగా అడవి వైపు నడిచాడు. అడవిలోని కాలిబాటలోకి ప్రవేశించి చెట్టుకు కట్టిన తాడు అందుకుని చేతికి చుట్టుకుని బలంగా లాగాడు. ల్యాండ్ మైన్ మీద ఉంచిన రాయి తప్పుకుంది. సేఫ్టీ పిన్ చిన్న చప్పుడుతో పైకి ఎగిరింది. భూమి కంపించేటట్టు పెద్ద చప్పుడు. వెనక్కి తిరిగి క్యాంపు చేరుకుని సెంట్రీ పోస్టులో ఇసుక బస్తాల మీద కూర్చున్నాడు రామ్సింగ్. అతని చేతికి పొగలు కక్కుతున్న టీ మగ్ అందించాడు ఒకతను. అది తాగుతూ జరగబోయే పరిణామం కోసం ఎదురుచూడసాగాడు. సరిగ్గా తెరతెలవారుతుండగా అడవి నుంచి 2 పేలుడులు అక్కడికి వినిపించాయి. పని పూర్తయినట్టు సెంట్రీల వైపు చూసి చిన్నగా నవ్వాడు రామ్సింగ్. కుయుక్తితో భారత సైనికుల్ని మట్టుపెట్టి ఆయుధాలు, విలువైన వస్తువులు పట్టుకుపోయిన శత్రువు వలలో చిక్కుకుని అంతమయ్యాడు. అటెన్షన్, మార్చ్! రామ్సింగ్ ఎడమకాలు కుడికాలు పక్కకి చేర్చి కదిలాడు. కమాండ్ పాస్ చేసిన హవల్దార్ కూడా అతనితో సమానంగా అడుగులు వేయసాగాడు. అది కంపెనీ హెడ్ క్వార్టర్స్లోని మేజర్ క్యాంప్ ఆఫీస్. లోపల 3 కూర్చుని ఉన్నారు. మధ్యలో రివాల్వింగ్ చైర్లో ఉన్నాడు మేజర్. సిబ్బందిలో ఎవరైనా తీవ్ర నేరాలకు పాల్పడితే శిక్ష విధించే కోర్ట్ ఆఫ్ మార్షల్ అది. ముందు రోజు బార్డర్ దగ్గర ఉన్న ప్లటూన్ ఆఫీసర్ కమాండింగ్కి రామ్సింగ్ని, హవల్దార్ని హెడ్ క్వార్టర్స్కి పంపమని ఉత్తర్వులు వచ్చాయి. ఇద్దరూ 10 కిలోమీటర్లు నడిచి హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు. ముందు హవల్దార్ను విచారించాక రామ్సింగ్ని పిలిచారు. హాల్ట్ చెప్పాడు హవల్దార్. ఇద్దరూ ఆగాకన్నాడు, సెల్యూట్! ఎదురుగా ఉన్న మేజర్కి సెల్యూట్ చేశాక డౌన్ అన్నాడు. మేజర్ హవల్దార్ వైపు చూసి తల ఊపాడు. అతను సెల్యూట్ చేసి అబౌట్ టర్న్ తీసుకుని మార్చింగ్లో అక్కడ నుండి బయటికి నడిచాడు. 2 నిమిషాలు తన ముందున్న పేపర్లు పరిశీలించి ఆ తర్వాత తలెత్తి రామ్సింగ్ మీదకి చూపు సారించాడు మేజర్. 3 సంవత్సరాల 6 నెలలు అతని సర్వీసు. మేజర్ కళ్ళలో చిన్నపాటి ఆశ్చర్యం కదలాడింది. శత్రువు అమర్చిన ల్యాండ్ మైన్స్ ప్లేస్ మార్చి 10 మంది మరణానికి కారకుడు అయ్యావు.
ఏ ధైర్యంతో ఆ పని చేశావు? కంగుమనే గొంతుకుతో అడిగాడు మేజర్. ఇది ధైర్యానికి సంబంధించినది కాదు సార్. నాతో పనిచేస్తున్న 6గురిని శత్రువు పొట్టన పెట్టుకున్నాడు. వారి ఆయుధాలను వారి మీదే ప్రయోగించి బదులు తీర్చాను వినయంగా చెప్పాడు రామ్సింగ్. అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కఠినంగా అన్నాడు మేజర్. మీ పర్మిషన్ తీసుకునే సమయం లేదు సార్. యుద్ధభూమిలో దొరికిన శత్రువును దొరికినట్లే హతమార్చడం భారత సైనికునిగా నా బాధ్యత. మేజర్ తల పంకించాడు. నీకు స్వామితో వ్యక్తిగత కక్షలున్నాయా? అడిగాడు మేజర్. లేవు సార్, అతను నా ప్రాణ స్నేహితుడు చెప్పాడు రామ్సింగ్. అయితే ఎందుకు చంపావు అతన్ని? ఊహించని ప్రశ్న కావడంతో నోరు మెదపలేదు రామ్సింగ్. సెర్చింగ్ పార్టీలో వెళతానని ఈ నెల 9న ఆఫీసర్ కమాండింగ్ని అడిగావు. అందరితో పాటు స్టోర్స్ నుంచి వెపన్స్ డ్రా చేశావు. తిరిగి వచ్చాక వెపన్స్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు స్టెన్గన్ తూటాలో ఒకటి తక్కువైంది. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు అతను. ఆ తూటా ఇదే. పాలిథిన్ కవర్లోని తూటా చూపించాడు మేజర్. పోస్టుమార్టంలో స్వామి ఛాతీకి స్టెన్గన్ బ్యారల్ ఆనించి కాల్చినట్టు తేలింది. తూటా చేసిన గాయం నుండి కారిన రక్తం షర్టు కంటుకునుంది. నిజానికి నువ్వు అతన్ని రక్షించడానికి వెళ్ళావు, కానీ కాల్చి చంపావు. ఇది బాధ్యతతో కూడిన డిసిప్లిన్డ్ ఫోర్స్. ఇక్కడ ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తించడం కుదరదు. నిన్ను ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయవచ్చు గంభీరంగా అన్నాడు మేజర్. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు రామ్సింగ్. లోయలో నేల కాలికి తగిలాక తాడు వదిలిపెట్టాడు రామ్సింగ్. టార్చి వెలిగించి చుట్టూ చూశాడు. కొమ్మలు తీగలు దట్టంగా అల్లుకుని నేల చిత్తడిగా ఉంది. అదో రకమైన వాసన ముక్కుపుటాలను తాకుతోంది. చెట్లు అడ్డదిడ్డంగా పెరిగాయి. కొండరాళ్లు నాచురంగులో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ముందుకు కదిలాడు. ఏవో పురుగులు శరీరం మీద పాకసాగాయి. ఒకసారి వాటిని దులుపుకుని అవంత తేలిగ్గా వదలవని గుర్తించాడు. ఆచి తూచి అడుగులు వేస్తూ కదలసాగాడు. మందుపాతర పేలుడులో గాయపడిన వ్యక్తి ఆ లోయలో పడితే నామరూపాలు ఉండవని గుర్తించాడు. అతని ఆలోచనలు చెదరగొడుతూ ఓ రాయి పక్కన కనిపించింది స్వామి శరీరం. దగ్గరకు వెళ్లి వెలుగులో చూసి చప్పును తల తిప్పుకుని రాబోయే వాంతిని ఆపుకున్నాడు. చూడటానికి చాలా భయంకరంగా ఉంది శరీరం. ఒక కాలు తొడ వరకు లేదు. ఓ చెయ్యి మణికట్టు లేదు. ముఖంలో కుడిభాగం లోతైన గాయంతో దెబ్బతింది. శరీరాన్ని రకరకాల కీటకాలు కమ్మేశాయి. మరింత దగ్గరికి వెళ్లి ఛాతీ మీద చెయ్యేశాడు. గుండె చిన్నగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అనుమానం తీర్చుకోవడానికి రెండో చెయ్యి వేశాడు. ప్రాణం ఉంది. స్వామీ పిలిచాడు గద్గదంగా. స్వామీ అంటూ భుజం పట్టుకుని కుదిపాడు. శరీరంలో ఎలాంటి కదలిక లేదు, కానీ ఎడమ కన్ను సగం తెరుచుకుంది. నేనురా రామ్సింగ్ని చెప్పాడు దుఃఖాన్ని ఆపుకుంటూ. రామ్సింగ్ అస్పష్టంగా ఉచ్చరించాయి స్వామి పెదవులు. అవును నేనే, నిన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను చెప్పాడు వణుకుతున్న స్వరంతో. వద్దురా, పైన మన పార్టీ ఉంది, మరేం భయం లేదు. నేను బతికే స్థితిలో ఉన్నానా అడిగాడు స్వామి. అవేం మాటలురా? రామ్సింగ్ గొంతు పూడుకుపోయింది. ఎక్కువసేపు బతకను, అది నిజం. నా ప్రాణం పోయాక ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే నాకు విముక్తి ప్రసాదించు. ఈ బాధ భరించలేకపోతున్నాను. ఇక్కడ పడిన దగ్గర నుంచి చావు కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. రామ్సింగ్ మాట్లాడలేదు. ఆ స్థితిలో స్వామిని చూసేసరికి మతిపోయింది అతనికి. ఆవేదనతో గుండెలు బరువెక్కాయి. అతను బతకడని, ఒకవేళ బతికినా జీవోత్సవమని తెలుస్తూనే ఉంది. నాకు చెల్లెలు తప్ప ఎవరూ లేరని నీకు తెలుసు. దానిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు. రామ్సింగ్ కళ్ళు కన్నీళ్లతో మసకబారాయి. అతను నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. వణుకుతున్న చేత్తో స్టెన్గన్ బయటికి తీశాడు. సో నేరం చేశావు మేజర్ అన్నాడు. తల అడ్డంగా ఊపాడు రామ్సింగ్. అది నేరమని, నా భవిష్యత్తు నాశనం అవుతుందని ఆలోచించలేదు సార్. నా ప్రాణ స్నేహితుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఏ దైవమూ వాడి చావును ఆపలేదు. చావు ఆలస్యం కావడం వల్ల వాడు మరి కాసేపు నరకయాతను అనుభవించడం తప్ప ఉపయోగం లేదు. అందుకే వాడి కోరిక తీర్చాను సార్. కొన్ని క్షణాల నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. బయట వెయిట్ చేయి, మళ్ళీ పిలుస్తాను చెప్పాడు మేజర్. రామ్సింగ్ సెల్యూట్ చేసి బయటకొచ్చాడు. ఏమైంది బేటా?
బయట ఉన్న హవాల్దార్ అడిగాడు. ఏం కాలేదు, రామ్సింగ్ జవాబిచ్చాడు. ఏం కాదు చెప్పాడతను. రామ్సింగ్ స్వామి అతని స్క్వాడ్లోనే పనిచేస్తున్నారు. తనకంటే ముందు హవల్దార్ని పిలిచి మేజర్ విచారించాడని తెలుసు రామ్సింగ్కి. అయితే లోపల ఏం జరిగిందో మాత్రం తెలియదు. అరగంట తర్వాత తన ముందు నిలబడిన రామ్సింగ్ని అడిగాడు మేజర్, స్వామి చెల్లెల పరిస్థితి ఏమిటి? ఆమెని మా గ్రామం తీసుకుపోతాను సార్. తల్లి, 2 తమ్ముళ్ళు ఉన్నారు నాకు. ఈమెతో 4 అవుతారు. నాకు పెళ్లి చేసుకునే వయసు రావడానికి ఇంకా 2.5 ఏళ్లు పడుతుంది. అప్పుడు ఆమె ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఆమెకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను సార్. మేజర్ కొన్ని క్షణాలు తన ముందున్న కాగితాలు చూసి ఆ తర్వాత తలెత్తాడు. అతని ముఖం భావరహితంగా ఉంది. నీకిది మొదటి వార్నింగ్. తక్కువ సర్వీసులో లాన్స్ నాయక్గా ప్రమోషన్ పొందావు. మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చెయ్యి. అనవసరమైన విషయాలు జోలికి పోకు. వెళ్ళు, గంభీరంగా చెప్పాడు. స్మార్ట్గా సెల్యూట్ చేసి వెనక్కి తిరిగాడు రామ్సింగ్. మీరింతవరకు సరిహద్దుకు ఆవల కథ విన్నారు. రచన శ్రీ గంధం నాగేశ్వరరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2018 సంవత్సరం మే 27వ తేదీ సాక్షి ఫండేలో ప్రచురించబడింది. దేశభక్తి కథలు సంపుటంలో చోటు చేసుకుంది. సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి